ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళ సమస్యలు వేరు, ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళ సమస్యలు వేరు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్టీలు ట్రైబల్స్, ఎస్సీలు మైదాన ప్రాంత ప్రజలు, సివిలైజ్డ్ పీపుల్. కాబట్టి ఇక్కడ సమస్యలు వాళ్ళ యొక్క ఇబ్బందులు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి రెండింటికి ఒకే కమిషన్ ఉండడం కరెక్ట్ కాదు అని ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించి సపరేట్ కమిషన్ కావాలన్న డిమాండ్ వచ్చింది. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే 1992లో పనిచేయడం ప్రారంభించినప్పుడు ఎన్సీ ఎస్సీ ఎస్టీ ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే రామ్ధన్, ఎస్హెచ్ రామ్ధన్. 78లో ఎవరు అంటే బోళా పాశ్వాన్ శాస్త్రి. ఇక్కడ గమనించాలి, 1978లో బోళా పాశ్వాన్ శాస్త్రి, 1992లో స్టార్ట్ అయినప్పుడేమో రామ్ధన్. ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్కి మళ్ళీ డిమాండ్ వచ్చిన తర్వాత ఏం చేశారు అని అంటే సపరేట్గా మరి సపరేట్ కమిషన్స్ కావాలి. ఎస్సీ కమ్యూనిటీకి ఒక కమిషను, ఎస్టీ కమిషన్కి ఎస్సీ వర్గానికి ఒక కమిషను, ఎస్టీ వర్గానికి ఒక కమిషన్ కావాలని చెప్పేసి ఒక డిమాండ్ రావడంతో 2003లో 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 89వ రాజ్యాంగ సవరణ చేసి ఏం చేశారు అంటే అంతకు పూర్వం ఉన్నటువంటి ఎన్సీ ఎస్సీ ఎస్టీ అనేటువంటి కమిషన్ని, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ని 2 కమిషన్లుగా డివైడ్ చేసి ఎన్సీఎస్సీ అలాగే ఎన్సీఎస్టీ, జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్ అని చెప్పేసి 2 కమిషన్లుగా డివైడ్ చేశారు. 2004 నుంచి మనకి సపరేట్గా ఎన్సీఎస్సీ ఎన్సీఎస్టీ పనిచేయడం ప్రారంభించాయి. 2004వ సంవత్సరం నుంచి ఎస్సీ కమిషన్ సపరేట్గాను, ఎస్టీ కమిషన్ సపరేట్గాను పనిచేయడం ప్రారంభించడం జరిగిందండి. సో అలా స్టార్ట్ అయిన తర్వాత 2004లో ఎన్సీఎస్సీ ఫస్ట్ చైర్మన్. ఇక్కడ జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటైన తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్కి ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే సూరజ్ బాన్ అనే పర్సను చైర్మన్గా ఉన్నాడు. అలాగే ఎన్సీఎస్టీకి ఫస్ట్ చైర్మన్గా కున్వర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు. కున్వర్ సింగ్ అనే వ్యక్తి.